సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట. ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ ఇల్లు రావడం మాత్రం పక్కా. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే. బట్ ఇంకొకటి కూడా ఉంది, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు, ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు, అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా. ఇది 2 సార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చా. తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరు కాదు, కొంతమంది దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కొంతమంది పాపం నేను చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అస్సలు బిగ్ బాస్ లో రండి, సరదాగా భలే ఉంటది. ఫుడ్ గిడ్డు మీరు చేసింది గంజి జావా, ఇంకేముంది అంతే, జావా ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం అనిపించింది. చెప్పు 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 చెప్పరు. సంథింగ్ బేబక్క ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి, నేను వినాలి, నువ్వు చెప్పాలి. కొంచెం చెప్పరా ఏం అట్రాక్ట్? ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. అవతల వాళ్ళు చెప్తే ఓకే. బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు బేబక్క మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్ గానే కాల్ చేసి, అమేజింగ్, నా జీవిత కళ నెరవేరింది, ఓ మై గాడ్, ఓ గాడ్ థ్యాంక్ యూ అని అనుకోకుండా, ఓ అవునా, థ్యాంక్ యూ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం నాకు 2-3 వేరే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి చెప్పా ఇట్లా వెళ్తున్నాను, మూవీస్ కూడా ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, దట్ నేను విగ్రస్గా చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందని కాదు. నేను ఆనెస్ట్లీ లేని ఈ కంట్రీలో. when they contacted me, I was thrilled. కానీ నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గాల్ బ్లాడర్ సర్జరీ, ఐ వెంట్ త్రూ అ లాట్. ఇంటర్వ్యూస్ కూడా అంత ఈజీగా వెళ్ళలేకపోయాను. వాళ్ళకి తెలుసు కూడా, నేను ఫిజికల్ టాస్క్లు నేను ముందే చెప్పాను, అంత ఆడలేనేమో, బికాస్ ఐ గాట్ ఆపరేటెడ్ ఇన్ జూన్. సో డాక్టర్ అయితే ఓకే, వెళ్ళొచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఎనర్జీ లెవెల్ అన్నది రావాలంటే మనం బాగా వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి కదా. ఫిట్గా లేనని నాకు తెలుసు. బట్ ఇప్పుడు అనిపించిందా మేబీ ఈ ఫిట్నెస్ వల్లనే, ఈ రీజన్స్ వల్లనే నేను తొందరగా ఎలిమినేట్ అయ్యానేమో? ఫిట్నెస్ ఏం కాదు, నాకు నేనే పెట్టుకున్నా శటగోపం. కిచెన్ అనే టాస్క్ తీసుకుని నాకు నేనే, ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్. ఓకే, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ మా. అంతేనా? మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అంటారు అయితే? ఏమో మరి తెలీదు, నో కమెంట్స్. వస్తే నీకు చెప్తానులే, నాకు చెప్పడం చెప్తాను నేను. కాదు, నాకు చెప్పడం ఓకే, నాతో పాటు అందరు వింటారు. కాకపోతే ఏంటంటే అందరు వింటారా, అందుకే చెప్పను నేను. చెప్దాం అనుకున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు అలా అన్నావో నేను చెప్పను. క్యాన్సిల్ చేసుకుంటా, చెప్పడం క్యాన్సిల్. అవును, వెళ్ళడం అయితే క్యాన్సిల్ చేసుకో. ఈ డ్రెస్ నచ్చింది నువ్వు వేసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎట్లాగో రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఎందుకో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు. సీరియస్లీ, యా, నాకే తెలీదు. మీకు తెలుసు కానీ మీరు బయటపడట్లేదు. లేదు, ఏం చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. లేదు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది మీకు తెలుసు మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి. తెలిస్తే నాకేం ఇంకా హ్యాపీగా ఉంటా కదా, అన్ని తీసి సర్దుకోను కదా, ఈ పాటికి అలాగే ఉంచుతా. చాలా కాన్ఫిడెంట్ గా. ఇవాళ మీరు వచ్చే ముందు నేను ఏం చేసా, అన్ని తీసేసి సర్దేశానని చెప్పానా, ఇవాళ టైం దొరికిందని. నాకు తెలిస్తే సర్దుతాను, అక్కడే క్లూ దొరికింది మీకు. అంటే మీరు ఆలోచించాలి శ్రావణి గారు, కొంచెం బలంగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రోజు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి మేకప్ ఎట్లా కావాలి కాబట్టి బయట పెట్టుకుంటారేమో, మళ్ళీ వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసి సర్దేసుకుంటున్నాను, ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది, నాకు అనిపిస్తుంది పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు, చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది. చూడడం అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్, వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ and to dedicate a song to him is a lifetime memory for me.
అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు. ఒకసారి కదా 2 సార్లు పడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిజ్ ఈవెంట్. వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఐ మెట్ హిమ్. ఓకే. He was standing right next to me and he was reading what all ఓకే. I wrote. So I happened to interact with him. So మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హెమ్ ఓన్లీ, ఓకే. అండ్ హీ వన్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఓకే. నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 వీక్ వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే. సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా బిగ్ బాస్ లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఒక 5 వీక్స్ ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడున్న కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలియదు నాకు. అసలు ఓట్స్ తక్కువ పడి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్ కదా. నాకు తెలియదు. మీరేమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు? నమ్మారా మీరు? అదే మరి, నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్ ఏమో మరి, నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని. ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు కూతురు చేస్తావు? బాబు ఖర్చిపోవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా మీరు అందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా, మైక్ లో వినిపించిందా లేదా, ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా అది నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు. ఆవిడ ఏడుస్తుంది పాపం, ఖర్చు తెచ్చిద్దామని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడుపని. యాక్చువల్లీ మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్ కింద పెట్టుకోవాలి. చెమట నువ్వు కొంచెం కన్సర్నింగ్ గానే ఉన్నావు, కానీ వీళ్ళిద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీ రీల్స్ మీ కంటెంట్ అంతా చూసిన ఆడియన్స్ బిగ్ బాస్కి వచ్చాక బేబక్ ఇలా లేదు, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, అంత యాక్టివ్గా లేదు అనే ఫీలింగ్ కొంతమంది నుంచి వ్యక్తమైంది. తొక్కేశారు నా టాలెంట్ని. అంతేనా? తొక్కారు. గుర్తు చేయకు, నాలోని టాలెంట్ బయటకు రానివ్వకుండా వంటింట్లోనే బంధించారు నన్ను. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, మధ్య మధ్యలో ఆమ్లెట్లు పోయి అంటారు, కాఫీలు టిఫిన్లు చేయలేక యాడ్ నుంచి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చారు అందరూ పడుకునేవాళ్ళు. అట్లా ఉండేది నా పని. 3వ రోజు నుంచి నేను ఏమంటారు తిరగబడ్డా. అసలు వంటరాని బేబక్కని తీసుకెళ్లి వంట రూమ్ లో వేసి, కానీ నేను అంతమందికి చేయను. పాప వాళ్ళు అడిగారు కదా అని చేశా. అసలు నేను కూడా కామ్గా ఊరుకోవాల్సింది, వెనకాల హెల్ప్ చేస్తూను అటు ఇటు తిరుగుతూను ఉండాల్సింది. అసలు మీరు ఎప్పుడైనా పప్పు చేశారు ఇంట్లో? చేసా. ఏ పప్పు? మామూలుగా ఆకుకూర పప్పు, టమాటో పప్పు చేస్తా. కానీ మనది చిన్న కుక్కర్ కదా, వాళ్ళది ఇంత భోషాణం కుక్కర్ ఇచ్చారు. అదేం మంటేమో ఎంత ఉంది, కుక్కరేమో అంత ఉంది, తినేవాళ్ళేమో ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్. నిజం. నా బాధ మీకు కామెడీగా ఉందా ఆడియన్స్? మీకు కామెడీగా ఉంది కదా, కానీ మీకు కంటెంట్ వస్తుంది కదా, మీరు హ్యాపీయే కదా. భోషాణం కుక్కర్ అర్థం చెప్పరా? అంటే ఇంత ఉంది దాన్ని, నేనే ఒక భోషాణంలాగా ఉంటా. నేను నా కుక్కరు అన్ని వస్తువులు కూడా ఇంత తీసి ఎలా కానీ అంతా అయ్యాక పప్పు మాత్రం బాగా వచ్చింది. మాడిపోయింది కదా పప్పు, చాలా ఇంత కింద కొంచెం మాడింది. అది ఆమె సోనియా అరిచింది మీతో ఆ ఇష్యూ జరిగింది. ఆమె శుభ్రంగా బాగానే తింది పప్పు. చెప్తానుగా మాడిపోయిన పప్పు అంది కానీ శుభ్రంగా తింది. ఓకే, ఇది ఆమెకు తెలుసు. కానీ పాయింట్అవుట్ చేయాలి కదా, నన్ను నామినేట్ చేయాలి, నన్ను ఎలిమినేట్ చేయాలి కదా. మాడిపోయిన పప్పు కారణం ఎక్కడ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు.
పప్పు వాళ్ళ నామినేట్ చేయడం. అసలు వినడానికి కూడా చాలా కామెడీ ఉందండి. మరి నాకు ఎలా ఉంటుంది ఆలోచించండి. కుక్కర్ పని చేయలా, ఆవిడ ఎందుకు పంపిస్తున్నారు? నేను నాగార్జున సార్తో కూడా సార్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందు ఏ వస్తువులు ఎలా పనిచేస్తాయో అంటే, నాకు వయసు ఎక్కువ కదా సార్, అన్నీ తెలుసుకొని వస్తానులే సార్ అన్న. ఓకే. ఇలా తెలుసుకొని రావాలని తెలియదు నాకు,